వెంకట్ మరికాసేపట్లో ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నా కార్యక్రమం ప్రారంభం కానబోతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ధర్నాకు హాజరు కాబోతున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల మీద లాఠీ చార్జ్ కావచ్చు, ఇటు నీటి ప్రశ్నపత్రాల లీకేజ్ సంబంధించిన అవకతవకలు అక్రమాలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. మరికాసేపట్లో ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మనతో పాటు బీఆర్ఎస్వి విద్యార్థులు నేతలు ఉన్నారు. చెప్పండి, ఇది ప్రధానంగా ఈరోజు చేపట్టే ధర్నా కార్యక్రమం సంబంధించి ఏం డిమాండ్ చేయబోతుంది? ఈరోజు ప్రధానంగా ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థులపై లాఠీ చార్జీకి దమనకాండకు వ్యతిరేకంగా ఈరోజు వారికి మద్దతుగా మరి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో అదేవిధంగా కేటీఆర్ గారు వచ్చి మద్దతు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఎందుకంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలన్నింటిలో చాలా వరకు కూడా లీకేజీకి జరిగింది. దీన్ని ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు మంత్రి గారు రాజీనామా చేయాలి, అదేవిధంగా వారికి ₹1 ఇవ్వాలన్న ఆలోచనతోని వారి యొక్క కోరికలకు వాళ్ళ యొక్క డిమాండ్లకు మద్దతుగా ఇలా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపడుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో నిరుద్యోగులు ధర్నాలు చేసినప్పుడు, నిరుద్యోగులు రాస్తారోకులు చేసినప్పుడు, విన్నపలించుకున్నప్పుడు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం కూడా ఒకే విధంగా ఉంది కాబట్టి దీనికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అని చెప్పిన ప్రధానంగా చూడవచ్చు, దిల్సుఖ్ నగర్ లో కూడా లాఠీ చార్జ్ అవుతుంది. నిన్న జంతర్ మంతర్ లో అటు లాఠీ చార్జ్ విద్యార్థుల మీద చేసిన పరిష్కరించింది. రాహుల్ గాంధీ మీద లాఠీ చార్జ్ చేస్తే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన పరిష్కరిస్తుంది. కానీ ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో లాఠీ చార్జీలు కనబడట్లేదు. ఏమంటారు దీని గురించి? తెలంగాణలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా వివరిస్తుండో, ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ, అక్కడ ప్రధానమంత్రి గారు, అక్కడ విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా ఈరోజు యువతపై జరుగుతున్నటువంటి లాఠీ చార్జ్ల పైన మౌనం పాటిస్తూ ఇండైరెక్ట్ గా వీళ్ళు యువత మీద లాఠీ చార్జ్ చేపిస్తున్నటువంటి వ్యక్తులు అంటే నరేంద్ర మోడీ గారు అక్కడ దేశంలో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. వెంటనే తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా ఈ రోజు మహిళలను చూడకుండా అక్కడ విద్యార్థుల పైన పాక్షికంగా ఈరోజు దాడి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఇందిరా పార్క్ గా ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఇక్కడ జంతర్ మంతర్ సంఘటనకు మద్దతుగా ఈరోజు కేటీఆర్ గారు ఇక్కడ ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నాము. వెంటనే నీట్ పరీక్షలో జరిగినటువంటి లీక్ సందర్భించి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కొంతమంది నేతలు చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్లాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి, ఎట్లా నడుస్తా ఉంది? ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు దేశంలో నీట్ పరీక్షను రద్దయింది. దానికి నిరసనగా కేంద్ర వైద్యాశాఖ శాఖ మంత్రి రాజీనామా చేయమంటే దానికి ఆయన విద్యార్థులను లాఠీ చార్జ్ అనే విచక్షణ కొట్టడానికి దానికి మద్దతు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు వేలాది మంది విద్యార్థులు అక్కడ సమావేశమై వారికి నిరసనగా వారు జరుగుతున్న లాఠీ చార్జ్కు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ కూడా పాల్గొన్నది. ఆ మద్దతులో నిన్న కాక మొన్న జరిగిన అనేక మంది వేలాది మంది విద్యార్థులు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళకు మద్దతుగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ ఇందిరా పార్క్ లో వారికి మద్దతుగా ఇలా పెద్ద ఎత్తున వేలాది మందితో ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. మరి భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా ఇక్కడి రేపు జరిగే ప్రతి పోరాటంలో బీఆర్ఎస్ ముందు వరుసలో ఉంటుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే సరూర్ స్టేడియం వేదికగా యువ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేసి అటు యువత కావచ్చు విద్యార్థులకు అండగా నిలబడిన పరిష్కరిస్తారు. ఈ రోజు తన పుట్టినరోజు కూడా రద్దు చేసుకొని ఈ రోజు యువత నిరుద్యోగుల కోసం ఇందిరా పార్క్ వేదికగా కూడా కేటీఆర్ గారు రాబోతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? వాస్తవంగా అయితే ఈ రోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం మేమందరం చాలా గ్రాండ్ గా చేసుకునే సమయము. కానీ కేటీఆర్ గారు ఏం చెప్పారంటే విద్యార్థుల మీద బీజేపీ ప్రభుత్వం పాశవికంగా దాడి చేసింది. ఈ దాడికి నిరసనగా మనము నిరసన వ్యక్తం చేయాలి. కాబట్టి మనం బర్త్డే వేడుకలు జరుపుకోకుండా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కేటీఆర్ పిలుపునిచ్చింది. అదేవిధంగా ఇందిరా పార్క్ వేదికగా వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చేరుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్తో మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే గతంలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీట్ ఎగ్జామ్ మీద ఉద్యమాలు చేసినాడు. కానీ ఆయన మంత్రి అయిన తర్వాత కూడా నీట్ ఎగ్జామ్ లో లీకులు జరగడం చాలా దురదృష్టకరం. దానికి నిరసనగా ఈ రోజు కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాల నుంచి అన్ని విద్యార్థి సంఘాలు చాలా మంది విద్యార్థులు ఇక్కడ చేరుకొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుచున్నాం.
మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఈ రోజు చూసినట్టయితే పోలీసులు అనేక రకాలుగా కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్లా చూస్తారు ఇదంతా? గత 2 సంవత్సరాల నుండి పోలీసులు అనేక విద్యార్థులను తొక్కాలి, విద్యార్థుల గొంతును అణిచివేయాలని చెప్పి దుర్మార్గంగా వ్యవస్థ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. వీడు ఒక సమైక్యవాదుల తొత్తు రేవంత్ రెడ్డి అనేటువంటి ఓటుకు నోటు అడ్డంగా దొరికినటువంటి దొంగ. వీనికి విద్యార్థులపైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన, తెలంగాణ సిద్ధాంతాలపైన, తెలంగాణ ఉద్యమం పైన అవగాహన ఉండని దుర్మార్గుడు వీడు. ఈడ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యోగాలు గాని నిరుద్యోగులను గాని అణచివేస్తున్నటువంటి సందర్భంలో అదే విధంగా కూడా దేశంలో కూడా నిరుద్యోగులను నీట్ పరీక్ష లీక్ కావడము, గత దశాబ్ద కాలంలో 152 ప్రశ్న పత్రాలు లీక్ అయినాయంటే ఈ దేశ చరిత్రలో బీజేపీ ఎంత అధ్వానంగా తయారైంది. 2014 అధికారం చేపట్టిన తర్వాత మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు దాదాపుగా 14 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని నిరుద్యోగులు అడుగుతున్నారు. నీట్ ప్రశ్న పత్రం లీక్ అయిందని చెప్పి గత సోనం వాంగ్చుంగ్ 34 రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తుండు. వారికి మద్దతుగా విద్యార్థి సంఘాలు పోయి ఆయనకు మద్దతుగా తెలిపి నీటి పరీక్షను రద్దు చేయాలి, కేంద్రంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, వీళ్ళపైన పాశవికంగా దాడి చేసినటువంటి అధికారులను సస్పెండ్ చేయాలని దేశ ప్రధాని కూడా నీటి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తుంటే కూడా పట్టించుకోకుండా వారిపైన విచక్షణారహితంగా పోలీసులు అడ్డగోలుగా కొట్టడాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యార్థి విభాగం పక్షాన. దీనికి నిరసనగా కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా ఉన్నా కూడా నాకు జన్మదినం ముఖ్యం కాదు, విద్యార్థులు ముఖ్యం. దేశంలో ఏ రాష్ట్రంలో విద్యార్థులకు అన్యాయం జరిగినా నేను ముందు ఉంటాము, మా బీఆర్ఎస్ పార్టీ ముందు ఉంటుందని చెప్పడానికే దీక్ష. వాళ్ళకు పైన దాడి జరిగిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి, నీటి పరీక్షను రద్దు చేయాలి, విద్యార్థులు నీటి పరీక్ష వల్ల జరిగిన అన్యాయం పైన చనిపోయినటువంటి విద్యార్థులకు కూడా భారీ ఎత్తున నష్టపరిహారం కూడా చెల్లించాలి. వాళ్లకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. ఢిల్లీలో అక్కడ జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా బీఆర్ఎస్ ముందు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి, ప్రధానంగా ఇటు నీటికి సంబంధించి ఆందోళన చేస్తా ఉంటే వారి మీద అటు బాష్పభాయ్ గోరల్ కావచ్చు, లాఠీ చార్జ్ కూడా చేస్తున్న పరిస్థితి. ఇంతవరకు కొన్ని రాజకీయ పార్టీలు స్పందించిన కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్న ప్రధానంగా విమర్శ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారికి ఒక అండగా నిలిచేందుకు ఈ రోజు ధర్నా చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? మనం ప్రధానంగా చూసుకుంటే భారతదేశంలో నడిపొడ్డున భారతదేశానికి సంబంధించిన ఢిల్లీ రాజధానిలో ఇలా పాశవికమైన దాడి ప్రశ్నించినందుకు, వాళ్ళ రాజ్యాంగానికి లోబడి వాళ్ళు అడిగినందుకు నీట్ ఎగ్జామ్ మీరు ఎన్నిసార్లు లీక్ చేస్తారు, దానివల్ల విపరీతమైన దాదాపుగా 30 మంది పిల్లలు చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం దౌర్భాగ్యం అని చెప్పేసి స్వయాన యువకులు ఆడ కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే వారి దగ్గరికి పోయి వాళ్ళకి సంబంధించిన కేంద్ర బలగాలు గాని ఇతరత్ర బలగాలు గాని పాశవికంగా దాడి చేసి దౌర్జన్యంగా దమనకాండ సృష్టించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇవాళ వారి యొక్క బర్త్డే ఉన్నా కూడా మాకు జన్మదిన వేడుకలద్దు, ఇవాళ భారతదేశంలో యువకులు ఇబ్బందులు ఉన్నారు, రైతులు విగ్రహంలో ఉన్నారు, కాబట్టి నేను చేసుకోనని చెప్పేసి ఇవాళ వారి కోసం ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే యువత ఆలోచించాలి, అందరూ ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వచ్చి మద్దతు తెలపాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు విద్యా సంస్థలు కూడా బంద్ చేసి తమ నిరసన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు ఏం డిమాండ్ చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు గతంలో వాళ్ళు కేంద్రంలో ఉన్నప్పుడు అదే కుట్రలు చేశారు. ఈ రోజు రాష్ట్రంలో రాహుల్ గాంధీ మరి పరిపాలన చేయమని పంపిస్తే రేవంత్ రెడ్డి గారు లాఠీ చార్జ్ చేస్తారు విద్యార్థుల మీద. అక్కడ బడేబాయ్ అక్కడ లాఠీ చార్జ్ చేపిస్తాడు, ఇక్కడ చోటబాయ్ తెలంగాణలో దిల్షనార్లా నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్. అంటే మీరు విద్యార్థులకు విద్యనిచ్చేది పోయి విద్యను వైద్యం మంచిగా చేయాలి కానీ విద్యార్థులకు లాఠీ చార్జ్ చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా, బీసీ ఎస్సీ ఎస్టీలకు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, స్కాలర్షిప్స్ ఇవ్వకుండా మీరు 420 గాలి కిడిచిపెట్టి ఎవరు అడిగితే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారా అని చెప్పి అడుగుతారా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? మీ బడేబాయ్ ఏమో అక్కడ ఢిల్లీలో లాఠీ చార్జ్ చేపిస్తాడు, చోటబాయ్ ఇక్కడ తెలంగాణలో. అంటే మీరు విద్యార్థులని తుంగలు దొక్కే ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు ఏంది ఏ ప్రభుత్వాలు రాష్ట్రాలు. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పక్షాన ఉద్యోగాలు ఇవ్వాలి, నీట్ పేపర్ మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ రోజు వాళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు అయినా కూడా నా విద్యార్థులు నాకు ఇంపార్టెంట్, నా పుట్టినరోజు నేను ఎప్పుడైనా జరుపుకుంటా, 50వ పుట్టినరోజు నా విద్యార్థుల కోసం నేను దీక్ష కూర్చుంటే నిరసన చేస్తా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అండగా ఉంటా అని చెప్పి కేటీఆర్ గారు ఈ రోజు ఇంద్రపార్క్ దగ్గర పెద్ద ఎత్తున దీక్ష చేయడం జరుగుతుంది. తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీరు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే విద్యార్థులకు రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు. అక్కడేమో ఢిల్లీలో వాళ్ళు నిరసన చేస్తే శాంతియుతంగా నిరసన చేసుకుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు, గ్యాస్
బాంబులు వేసి పేల్చేస్తామన్నాడు. ఇక్కడ ఈయన బాంబులు వేసి ఈయన పొంగులేటి ఈయన పేల్చేస్తా అంటాడు. అంటే మీరు బాంబులు పట్టుకొని తిరుగుతురా, ప్రజాపాలన పనిచేయనికి వచ్చిరా? అడుగుతున్న ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి, తక్షణమే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు వేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మిలిటెంట్ ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కొంతమంది నేతలు అనుచరులు ప్రధానంగా కేంద్రంలో ఉన్న బీజేపీ అటు విద్యార్థుల మీద పాశవికంగా దాడులు చేస్తుంది. దానికి నిరసన ఈ రోజు దాడులు చేస్తున్న అంతే కూడా బాష్ప గోళాలు కావచ్చు, వాటిపై లాఠీ చార్జ్ చేయడము, కేంద్ర మంత్రులు ప్రధానంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఎట్లా చూడాలి అంతా? ఈ రోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, కేంద్రంలో ఒక రాక్షస పాలన. ఎందుకంటే ఈ రోజు కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఒక దొంగ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నా. మొన్న నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని ఈడ ఇందిరా పార్క్ కాడ కావచ్చు, దిల్షిక్నారా కానీ మన ఎస్ఐల కోసం కానిస్టేబుల్ ఉద్యోగాలు వేస్తామని నిరుద్యోగులు ర్యాలీగా పోతే లాఠీ చార్జ్ చేసిన ఘనత చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. ఈ రోజు మా కేటీఆర్ అన్న గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఆయన సొంతం జన్మదిన సందర్భంగా పక్కన పెట్టుకొని విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం వస్తున్న బర్త్డే ముఖ్యం కాదు, విద్యార్థులు ముఖ్యమని ఈ రోజు మా సంఘీభావంగా నిరుద్యోగుల మీటింగ్ కి ఏదైతే ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్ దగ్గర నిరుద్యోగుల కోసం నీటు లీక్ అయిందని బీజేపీ వాళ్ళు, ఇక్కడనేమో 15 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ 8 ఉన్నారు, 16 మంది ఎంపీలు కలిసి ఢిల్లీలో ఏం చేయాలి, జంతర్ మంతర్ దగ్గర కూర్చొని, మోడీ దగ్గర కూర్చొని నినాదాలు చేసి మా విద్యార్థులకు నీటి పరీక్ష ఎట్లయితే లీకేజ్ అయిందో దాన్ని అరికట్టే విధంగా ఏ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మొన్న రాహుల్ గాంధీకి ఏదైతే ధర్నాలో కొద్దిగా చిన్న చీమంతా ఇట్లా గాయమైతే దానికి నిరసనలు అవి చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులపై లాఠీ చార్జీలు, కేసులు పెడితేనేమో సీఎం కి సిగ్గు రాదు. ఎందుకంటే ఈ రోజు మొన్న కొడంగల్ ఏమన్నాడు, 3 రోజులు వర్షం పడుతుంది, వర్షం పడే టైంలో నిట్టు టెండల్లో ఎండ పడుతుంది, మా రాహుల్ గాంధీ కోసం నిరసన తెలుపుతున్నాం. నువ్వు రాహుల్ గాంధీ కోసం చేస్తావా లేకుంటే మా నిరుద్యోగుల కోసం పోరాడతావా అని హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు నన్ను ప్రధానంగా చెప్పండి, యువ సంగ్రామ సదస్సుకు పెద్ద ఎత్తున యువత కావచ్చు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు హాజరైన పరిస్థితులు ఈ రోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ చేపడుతున్న దీనికి సంబంధించి ధర్నా కార్యక్రమానికి ఎట్లా విజయవంతం చేపడుతున్నారు అన్న? 100% మొన్న ఏదైతే సభ యువ సంగ్రామ సదస్సు విజయవంతమైందో, ఇవాళ ఈ ఢిల్లీకి లాఠీచార్జ్ నిరసనగా ఏదైతే జరుగుతుందో ఇది కూడా 100% విజయవంతం జరుగుతుంది అన్న. ముందుగా భారతదేశంలో ఉన్న యువత తరపున, తెలంగాణ తరపున యువత తరపున మా ఫస్ట్ డిమాండ్ అన్న, ముందుగా ఈ పేపర్ లీకేజ్ కారణంగా ఏదైతే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉన్నాడో ఆయన ధర్మేంద్ర ప్రధాన్ సింగ్ ని ఫస్ట్ రిజిగ్నేషన్ చేయమని, ఇప్పటికెళ్ళి కాదు పేపర్ లీక్ అయిన రోజుకెళ్ళి ధర్నా చేస్తున్నాం, ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేమేమే కాదు అక్కడ యూత్ మొత్తం ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర కూడా చేస్తున్నాము. కానీ ఇవాళ పక్కగా పెట్టి ఇవాళ ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీకి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2 బుద్ధి చెప్పాలని చెప్పేసి యువత తరఫున ఇలా ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. అని లాస్ట్ ఒక డిమాండ్ చేస్తామన్నా. ఒకటి ఏంటంటే అన్న, రాహుల్ గాంధీ అక్కడ ఢిల్లీలో పోయి ఏం చేస్తున్నాడు, విద్యార్థులకి సపోర్ట్ చేస్తానని చెప్తున్నాడు. కానీ ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ యువత మీద కేసు పెడుతున్నది. ఇలా యువకులను విద్యార్థులను అరెస్ట్ చేసి అక్రమంగా లోపడుతున్నారు. కాబట్టి మేము డిమాండ్ ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని 2 రాబోయే ఎలక్షన్ లో యువత తరఫున బుద్ధి చెప్తాం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు కేంద్రంలో అటు బీజేపీ ప్రభుత్వం యువత మీద లాఠీ చార్జ్ చేయడం, బాష్ప గోళలు ప్రయోగించడం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువతపై రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటు లాఠీ చార్జ్ చేస్తున్నారు. 2 పార్టీలు ఒకటే. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున యువతకు, నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు కూడా అండగా ఉంటామంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓటు స్టూడియో.